మన పెళ్ళయ్యాకే నాకు అర్థమైంది. కొద్ది కాలంలోనే మీరే నా సర్వస్వం అయ్యారు, మీరే నా ప్రాణం అయ్యారు. నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని దూరం చేసుకోవాలని కలలో అయినా నేను ఆలోచిస్తాను అరవింద్. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూసావా? నా మీద నువ్వెంత ప్రాణం పెట్టుకున్నావో నాకు తెలుసు పవిత్ర. నువ్వంటే నాకు అదే ప్రేమ. అలాగే నాన్నకి సీతమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. ఇక ఆది గురించి చెప్పే పనే లేదు. నీ సంతోషం కోసం ఏమైనా చేసేంత స్నేహం వాడిది. నువ్వు మా గురించి ఆలోచించాలి కానీ ఎవరో అన్న మాటలు మనసులో పెట్టుకుని బాధపడకూడదు. నువ్వొక్కదానివి మనసు కష్టపెట్టుకుంటే అది మా అందరి మనసుల్ని కలిచివేస్తుంది. నేను కూడా పట్టించుకోకూడదనే అనుకుంటున్నాను అరవింద్. ఏ నిందనైనా నేను తట్టుకోగలుగుతాను కానీ దాన్ని నీకు ముడి పెట్టడమే భరించలేకపోతున్నాను. భరించక తప్పదు పవిత్ర. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. నింద అనేది వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల క్యూలో నిలబడ్డం లాంటిది. జనాల తోపులాట గురించి పట్టించుకుంటే మనసుకి చిరాగ్గా ఉంటుంది. తర్వాత జరిగే స్వామివారి దర్శనాన్నే మైండ్లో పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, మనసుకి హాయిగా ఉంటుంది, జీవితం సంతోషంగా ఉంటుంది. అందుకే ఎవరో అన్న మాటలు అస్సలు మనసుకు తీసుకోకు, సరేనా? నీ కడుపులో మన బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ కోసం నువ్వు ధైర్యంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, సరేనా? మనకి బిడ్డ పుట్టబోతుందన్న విషయం మీకు ముందే తెలుసా? తెలిసి కూడా నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు వెళ్ళిపోయారు? అరవింద్, పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచిన తీరమా, చేతి కందని హృదయమా, పసిరి కలల గానమా, ఆత్మ చిలుకాశల రూపమా, ఎదపై భారం మోపిన తానో నావై సాగెను, వర్షించు సజల ఆలయం. పవి, ఏంటి పవి ఈ పిచ్చి పని? ఇప్పటికే అన్నయ్యని దూరం చేసుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. నువ్వు కూడా మాకు దూరమై మాకింకా శోకాన్నే మిగిలిద్దాం అనుకుంటున్నావా? నా కడుపులో బిడ్డ పెరుగుతుంటే చచ్చిపోయేంత పిచ్చి పని నేను చెయ్యను. మరి ఏంటిది? మీ అన్నయ్య జ్ఞాపకాలు నన్ను వెంటాడుతుంటే, ఇంట్లో కీర్తి మాటలు బాధ పెడుతుంటే మనసు బాలేక అరవింద్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను. పైనుంచి చూస్తుంటే కాలు తోలింది, అంతే. పవి, మనకొచ్చిన లోటు ఎవరూ పూడ్చలేంది, తీర్చలేంది. అన్నయ్య మనకిచ్చిన జ్ఞాపకాల్ని తలుచుకుంటూ ముందుకు వెళ్ళడమే మనం చేయగలిగేది. కీర్తి అన్న మాటలకు నువ్వెంత బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. తను అన్నయ్య పోయిన బాధలో అలా మాట్లాడుండొచ్చు. దాన్ని సీరియస్గా తీసుకోకపోవే. కీర్తి చిన్నపిల్ల, అది వేరే వాళ్ళ మనసులో నా మీద ఉన్న అభిప్రాయాల్ని కీర్తి నోటితో పలికించారని నాకు తెలుసు. అదే నేను భరించలేకపోతున్నాను. అది నాకు ఊహ తెలిసే రోజుల్లో సీతమ్మ కథ చెప్పింది, అది ఇంకా గుర్తుంది. అది నీకు చెప్తాను విను. మొదటి యుగంలో రాక్షసులు వేరే లోకంలో, మనుషులు వేరే లోకంలో ఉండేవారంట.
రెండో యుగానికి వచ్చేసరికి ఒకే భూమి మీద వేరువేరు రాజ్యాల్లో ఉండేవాళ్ళంట. మూడో యుగంలో ఒకే రాజ్యంలో కలిసున్నారంట. ఇది కలియుగం. రాక్షసులు ఎక్కడో కాదు, ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో ఉంటున్నారు. వాళ్ళకి మనల్ని పీడించి కంటతడి పెట్టించడంలోనే తృప్తి ఉంటుంది. వాళ్ళ మాటలకు మనమే గడిపెట్టి వాటిని అవతలే వదిలేసి మన పని మనం చూసుకోవడమే. నువ్వు చెప్పింది కరెక్టే ఆది, కానీ ఎంతైనా మనుషులం కదా. ఎంత కంట్రోల్ చేసుకున్నా అవతలి వాళ్ళ మాటలు తోట కంటే బలంగా గాయం చేస్తుంది. తప్పదు పవి, అవన్నీ వదిలే. పవి, నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండక తప్పదు. నేను కళ్ళు మూసుకుంటే మీ అన్నయ్య కనిపించి నువ్వు చెప్పిందే చెప్పారా అది? మరి ఇంకేంటి పవి, అన్నయ్య చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా? పవి, బాధపడకు. నువ్వు చెప్పకుండా వచ్చేసరికి తాతయ్య, సీతమ్మ, బామ్మ టెన్షన్ పడుతున్నారు. పద, ఇంటికెళ్దాం. పద. పవి, నువ్వు ఇలా సైట్ దగ్గరికి వచ్చావని ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. గుళ్ళో ఉంటే నిన్ను తీసుకొచ్చానని చెప్తాను, లేదంటే టెన్షన్ పడతారు. కారెక్కు. ఆది, ఏమైంది ఆది? ఏం లేదు. పవిత్రని జాగ్రత్తగా చూసుకోవాలి. నిన్ను బాగా చూసుకోమని అన్నయ్య చివరిసారిగా నాకు ఇక్కడే చెప్పాడు. లైఫ్ లాంగ్ నీకు సపోర్ట్గా నేనుంటాను మచ్చి. సీత, పవిత్ర ఇంటి నుంచి వెళ్లిపోయి చాలాసేపు అయింది. తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిన ఆది కూడా ఇంతవరకు రాలేదు. పవిత్ర కనిపించిందో లేదో భయంతో నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. సీత, టెన్షన్ పడకండి, ఏమీ కాదు. మాట గుండెల్లో గుచ్చుకుంటే అయ్యే గాయానికి మందు మనశ్శాంతి. మనకి చెప్పుకోలేక ప్రశాంతత కోసం పవిత్ర బయటకు వెళ్ళుంటుంది. ఆది తప్పకుండా తీసుకొస్తాడు.